వీక్షకులకు నమస్కారం. వరుసపెట్టి 4, 5 పచ్చళ్ళు చేశానన్నాను కదా! అందులో ఒక పచ్చడి గంగరేగిపళ్ళ పచ్చడి. మామూలుగా రేగొడియాలు పట్టినప్పుడు కొద్దిగా అది రేగిపండు మిశ్రమం ఏదైతే ఉంటో వడియాల మిశ్రమం పక్కకు తీసి కొద్దిగా పోపేసేసుకొని పచ్చడిలాగా తీసుకొని తింటాం. మా అమ్మగారు వాళ్ళు కాశీలో గుండ్రటి పుల్ల పుల్ల తీయగా ఉండే మన భోగి పళ్ళు అంటాం నెత్తి మీద పోసుకుంటే ఆ రేగిపళ్ళని వదిలేశారు. అందువల్ల మేము రేగిపళ్ళు వడియాలు పచ్చడి పట్టుకుంటుంటే ఆవిడకి తినాలనిపిస్తే గంగరేగిపళ్ళు తీసుకొచ్చి దాన్ని పచ్చడి పడుతుంది. అయితే గంగరేగిపళ్ళు పులుపు ఉండో తీపి ఉంటాయి కాబట్టి చింతపండు పేస్ట్ వేసి పచ్చడి పెడుతుందనమాట. ఇప్పుడు నేను ఏలుతో చూపిస్తున్నాను కదా, అది గంగరేగి గింజ అనమాట. గుండ్రంగా ఉంటే మామూలు నాటుది, ఇదేమో కోలగా ఉంటుంది కదా అది. ఇది గంగరేగి పండు మన ఉసిరికాయ ముక్కలు ఎలాగైతే కోసుకుంటామో గంగరేగి పండుకున్న అటుపక్క ఇటుపక్క ఉన్న తొక్కు అంతా కోసి గింజలు విడిగా పెట్టింది. ఆ తొక్కు అంతా పండు మిరగాయ పేస్టు, ఉప్పు, తర్వాత చింతపండు పేస్టు వేసి ఆ తొక్కు అంతా వేసి రుబ్బేశారనమాట. రుబ్బేసి గింజలు అందులో కలిపేశారు. తర్వాత పోపు పెట్టేశారు. ఇది తింటే మరి అద్భుతంగా ఉంది, రుచిగా ఉంది, టేస్టీగా బాగుంది. ఈ మామూలుగా అయితే సీజన్లో గంగరేగిపళ్ళు కిలో 200కి తెచ్చాం. ఫస్ట్ ఒకసారి పట్టారు, బాగుంది. మళ్ళీ ఇంకా సంవత్సరం అంతటికి సరిపోదు, మళ్ళీ అందరికీ ఇంట్లో పిల్లలందరికీ పెట్టాలి అని చెప్పి మళ్ళీ కిలో 400 పెట్టి తీసుకొచ్చామన్నమాట. తీసుకొచ్చి పచ్చడి చేసాము. చాలా టేస్టీగా ఉంది. ఇప్పటికీ కొన్ని చోట్ల గంగరేగిపళ్ళు కనిపిస్తున్నాయి. రేట్ అయితే ఎక్కువగా ఉంది. ఈ టేస్ట్ చూడాలనుకునే వాళ్ళు తెచ్చుకుని పండు మిరపకాయ పచ్చడి అయితే ఇంట్లో పేస్ట్ ఉందని వేసాము. కావాలంటే మీరు కారము, ఉప్పు, చింతపండు పేస్టు ఇవన్నీ వేసుకుని చేయాలి. అయితే గంగరేగిపళ్ళు శుభ్రంగా కడిగి తుడిచి ఆరనిచ్చి ఆ తొక్కంతా ఒక పక్క కోసుకొని గింజలో పక్కన పెట్టుకోవాలి. కోసిన తొక్కలు మిక్సీలో కారం, ఉప్పు వీటితో పాటు రుబ్బేసుకోవాలన్నమాట. అది గుజ్జులాగా వస్తుంది. గింజ నోట్లో వేసుకుని తినడానికి చాలా బాగుంది. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకొక పచ్చడితో మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు, నమస్కారం. పచ్చడి ఎంత అయిపోయినాక వీడియో ఒక చిన్న క్లిప్నే స్లో చేసి చూపిస్తున్నాను. అసలు ఎలా చేయాలి ఏంటి అనేది నోట్తో చెప్పాను కానీ వీడియోలో చూపించలేదు. ఎందుకంటే మా అమ్మగారు పచ్చడంతా అయిపోయిన తర్వాత వచ్చి వీడియో తీసుకో అని చెప్పారనమాట. ముందు నుంచి చేయాలి కదా అని చెప్పంటే ఏమీ మాట్లాడలేదు. ఇంకా సరే ఆయన కాడికి వచ్చిందని ఈ వీడియో తీశాను.